నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఏపీఎంఎఫ్ మరియు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలోని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన జర్నలిస్టు సంఘాలు పట్టణంలోని గౌడ సెంటర్ నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలోని సీనియర్ పాత్రికేయులు జోసెఫ్ శేఖర్, శైలం శేషు, కృష్ణ, సైఫుద్దీన్, తెలుగుదేశం బీసీ నాయకులు రామకృష్ణ, బీజేపీ నాయకులు సుదర్శన్ శర్మ, జనసేన నాయకులు శ్రీరాములు, మురహరి, అరుణ్ కుమార్, సిపిఎం నాయకులు రణధీర్, రామ్ నాయక్, స్వాములు, సిపిఐ నాయకులు ప్రతాప్, వీరు మాట్లాడుతూ విలేకరులను గే అని, రా అని సంబోధించడం హేయమైన చర్య అని విజయసాయిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని జర్నలిస్ట్ సంఘాల హెచ్చరిక అని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పాత్రికేయులు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు। చెప్పండి సార్। సార్ ఈరోజు జర్నలిస్టులు చెప్పిన నిరసన కార్యక్రమం అంటే విజయసాయిరెడ్డి మీడియాపై జర్నలిస్టులుగా స్వలింగ సంపర్కుల్లో పోల్చడం జరిగింది। దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది। అన్ని జర్నలిస్టులు సంయుక్తంగా ఈ పోరాటం చేస్తూ ఉన్నాము। దీనిపై మీరు చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని చివరి జర్నలిస్టుగా కోరుతున్నాము। మీడియాను దుర్భాషలాడిన ఎంపీ విజయసాయిరెడ్డిని వెంటనే మీడియాపై దుర్గుగా ప్రవర్తించినటువంటి విజయసాయిరెడ్డిని వెంటనే ఎంపీ విజయసాయిరెడ్డిపై అవినీతి అక్రమాలను మీడియాపై దురంకారాన్ని ప్రదర్శించిన విజయసాయిరెడ్డిని వెంటనే మీడియాపై దురంకారాన్ని ప్రదర్శించిన విజయసాయిరెడ్డిని వెంటనే జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, రాజకీయాలు చేసినటువంటి విజయసాయిరెడ్డిని వెంటనే రాజకీయాలు చేసుకుంటున్నటువంటి విజయసాయిరెడ్డిని వెంటనే తెలుగు జర్నలిజాన్ని అవమానపరిచినటువంటి విజయసాయిరెడ్డిని వెంటనే ఖబర్దార్, 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 మీడియా జోలికొస్తే ఈరోజు విజయసాయిరెడ్డి తెలుగు జర్నలిజాన్ని మొత్తాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది। దీన్ని నిరసిస్తూ ఈరోజు మన పాత్రికేయుల ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఏకతాటిపైకి వచ్చి ప్రజా సంఘాలతో పాటు బీజేపీ, టీడీపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। జనసేన పార్టీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్టులకు అండగా నిలబడడం ఈ కార్యక్రమానికి సంబంధించి వామపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలన్నా। జర్నలిస్టుల ఐక్యత, విజయసాయిరెడ్డి ఖబర్దార్, విజయసాయిరెడ్డి, విజయసాయిరెడ్డి ఖబర్దార్, 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 ఖబర్దార్। ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా బీజేపీ పార్టీ తరఫు నుంచి మా యొక్క సంఘీభావం తెలియజేస్తున్నాం। విజయసాయిరెడ్డి అనేటువంటి ఎంపీ అయా అందరికి 5 ఏళ్ళు ఉంటే నీకు 6 ఏళ్ళు ఉంటావు,
పెద్దోడివి పెద్దల సభలో ఉన్నావు, పెద్దరికంగా మాట్లాడాలి. అలా ఒక చీఫ్ ఎవరో ఒక అనామకుడిలా, ఏమాత్రం అజ్ఞానిలా, ఏమాత్రం తెలివితేటలు లేని వ్యక్తిలా వీడు అని చెప్పుకుంటూ ఈ యొక్క మీడియా మిత్రులను కించపరచడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అది ఈరోజు జర్నలిస్టుల నాయకత్వంలో ఈ రాష్ట్రాలకు చేయడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులైనటువంటి అప్పటి ప్రభుత్వ జగన్ కేసులో రెండో ముద్దాయిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ సందర్భంగా విలేకరుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో వాటిని వెనక్కి తీసుకోవాలి, విజయసాయి రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్తో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ప్రజానికం ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. మున్సిపాలిటీలో మన సమస్యలు పరిష్కరించడానికి కౌన్సిలర్లను గెలిపించుకుంటున్నాం. అదే పద్ధతిలో నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలను, పార్లమెంటు స్థాయిలో ఎంపీలను, అదేవిధంగా రాజ్యసభ అంటం చేసిన తర్వాత పెద్దల సభలో ఆమోదించిన తర్వాతనే భారతదేశంలో ప్రజానికం పైన రుద్దాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పెద్ద మనిషి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, లేకుంటే ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, ప్రభుత్వాల తరఫున కానీ వారధిగా ఉంటూ ఆ సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు జర్నలిస్టులు కాబట్టి వాళ్ళ పైన దాడులు చేయడాన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేపడితే విలేకరులు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా సిపిఎం పార్టీగా మేము అన్ని విధాల సహాయకారాలు అందిస్తామని కోరుతూ ఈ అవకాశం వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో ఉపసంహరించుకొని చట్టసభలలో దాన్ని ఉపసంహరణ చేసుకోకుంటే మీడియా మిత్రులను పబ్లిక్గా చేసేటువంటి సమస్యలపై చేస్తే నువ్వు చేసినటువంటి తప్పులకు, నేరాలకు మీడియాను తప్పు పట్టడానికి నీ తప్పులు ఎక్కడ బయటపడతారనేటువంటి చెడు అభిప్రాయంతో ఇలాంటి దుర్బతులాంటివి. కాబట్టి ఖబర్దార్ సుమా విజయసాయి రెడ్డి గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ప్రత్యేకంగా అరెస్టు చేసి ప్రత్యేకంగా బహిరంగ క్షమాపణ చెప్పి మీడియాను వాళ్ళకు చేసినటువంటి దుర్భాషలను వెనక్కి తీసుకోవాలని, ఆ విధంగా తీసుకోకపోతే రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మీడియా మిత్రులకు అందరికీ అండదండలుగా ఉండి వారికి సంపూర్ణ మద్దతుగా తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సీనియర్ సిటిజన్గా ఉంటూ 7 వయస్సు కలిగినటువంటి వ్యక్తి మీడియా ప్రతినిధులను ఆహ్వానించి వాళ్లకు తను చెప్పదలుచుకున్న విషయమేమో గౌరవంగా, పద్ధతిగా చెప్పాల్సినటువంటి వ్యక్తి అలా కాకుండా దుర్భాషలాడి వాళ్ళను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడడం అన్నది సభ్యత కాదు. సభ్య సమాజము గౌరవించదు, చట్టాలు గౌరవించవు, ఎవరూ గౌరవించరు. ఆ దానికి నిరసనగా విలేకరులు ఏర్పాటు చేసినటువంటి ఈ రిలే నిరాహార దీక్షకు మేము బీసీ సంక్షేమ సంఘంగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. ఇలాంటి వ్యక్తులు, అసలు ఈ వ్యక్తికి హీనమైన చరిత్ర ఉంది. అతను తప్పుడు ప్రవర్తన, మొదటి నుంచి తప్పుడు లెక్కలు రాయడము, తప్పుడు ఆలోచనలు చేయడము, తప్పుడు వ్యూహాలు పనడము, ఇలాంటివి చేస్తూ ఉన్నాడు. సభ్య సమాజంలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్నటువంటి భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి పొరపత్తులను ఆధారంగా చేసుకొని తనకు ఉన్నటువంటి పదవిని ఆకర్షణగా పెట్టి వారి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని నాశనం చేసి ఈ విధంగా సొసైటీని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా అవమానపరిచినారు. అలాగే ఈ జర్నలిస్టులను కూడా అవమానపరిచినందుకు నిరసనగా ఈ ర్యాలీని మద్దతు చేస్తూ ఆయనను వెంటనే అతనిపైన చర్యలు తీసుకోవాలని, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ, ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ఒక అహంకారమైనటువంటి, ఆయన వయసు మించి ఒక స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛను వాళ్ళు ఇది లేకుండా వీళ్ళు చేసే ప్రతికూల చర్యలకు ఈరోజు పార్టీ ఓడిపోతే కూడా వీళ్ళకు ఇంకా ఆ పదవి వ్యామోహం నుండి పోకుండా లాస్ట్కు మీడియా స్వేచ్ఛను భంగం కలిగించే విధంగా ఉంటున్నారు. ఫస్ట్ ఈరోజు ప్రభుత్వం ఉన్న పార్టీ ఖచ్చితంగా ఇతన్ని రాజ్యసభ సభ్యుల నుండి సస్పెండ్ చేయాలి, అలాగే అరెస్ట్ చేయాలా. దీని వరకు జనసేన పార్టీ ఎంత దూరం వరకైనా పోతుంది, ఖచ్చితంగా మీడియాకు అండగా ఉంటుందని తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.
మిత్రులారా, ఈరోజు పెద్దల సభలో సభ్యుడిగా ఉన్న కీచక విజయసాయిరెడ్డిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ఇటీవల ఆయనైతే ఛానళ్ళ పైన ఆ యాజమాన్యాల పైన ప్రశ్నిస్తున్న మీడియా పైన ఒరే తరే ఏందిరా అని తమ్ముని పిలిచినట్లు బామర్దుని పిలిచినట్లు సంబోధించడమే కాకుండా మీడియా పట్ల నీచంగా వ్యవహరించడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం గత ప్రభుత్వంలో 3 రాజధానులు అని చెప్పేసినటువంటి ఆ ప్రభుత్వ వీరులు విశాఖపట్నంలో వేలాది ఎకరాల భూములను కబ్జా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే దేవాదాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ అనే మహిళ, ఎస్టీ సామాజికకు చెందిన మహిళ, మన నంద్యాల జిల్లాకు చెందిన మహిళ ఆ అమ్మాయిని లోపరుచుకున్నాడని చెప్పి ఆమె భర్త మాధవన్ ఇటీవల మీడియాలో ప్రకటించడం జరిగింది. అందుకు నేను లేని సమయంలో నా భార్య గర్భం ధరించిందని అందుకు కారణం విజయసాయిరెడ్డి అని చెప్పి ఆయన వివరించడం జరిగింది. దానికి అనుగుణంగానే విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే విజయసాయిరెడ్డిని విమర్శించిన వ్యక్తులు పక్కకు వదిలి ప్రశ్నిస్తున్న మీడియాను, కవర్ చేస్తున్న మీడియాను ఆయన ఇష్టాసారంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి అంతేకాదు మీ తోకలు కత్తిరిస్తాను, నేను ఛానల్ పెడతాను, నేను పత్రిక పెడతానని పరోక్షంగా భయపడించడం జరిగింది. అయ్యా విజయసాయిరెడ్డి గారు, నీలాంటి ఛానల్ పెట్టాలని చూశాము, భూమిలో కలిసిన వాళ్ళని చూశాము. నువ్వు భయపడిస్తే కళ్ళం వీరులు మీడియా సోదరులు ఎవరు భయపడరని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. దాన్ని వెంటనే అరెస్ట్ చేయడానికి ఈ సందర్భంగా కోరుతున్నాం. గత కొన్ని రోజులుగా గౌరవనీయులు ఎంపీ గారు తన స్థాయిని మరిచిపోయి విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది దుర్మార్గమైన విషయము. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా అదే ఉద్దేశంతో ఈరోజు ఉన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల యొక్క సమస్యలను తీసుకుపోయే పాత్రికేయునిపై ఇలాంటి జులుం చేయడం అనేది సభ్యతా సంస్కారం కాదు. పాత్రికేయులు అనగానే ప్రజలకు, ప్రభుత్వానికి వారాదులు. కాబట్టి ఇలాంటి చేసినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఆత్మకూరు జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఎంపీ విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఏపీయూడబ్ల్యూజే యూనియన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక చట్టసభల్లో ఉండే ఒక ఎంపీ ఇలా అసభ్యకరమైన మాటలను జర్నలిస్టులపై మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఆయన జర్నలిస్టులను వాడు, వీడు అనే పదాలతో దురుసుగా వివరించడం కూడా చాలా బాధాకరము. మెయిన్ ఏంటంటే ఒక బాధితుడు, మాకు ఈ సమస్య ఉంది, నా కుటుంబంలో ఒక ఎంపీ చిచ్చు పెట్టాడని ఒక విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చాడు. ఆ విషయాన్ని అన్ని మీడియా, చాలా వరకు ఎక్కువ మీడియా సంస్థలు కూడా ప్రజలకు తీసుకెళ్ళాయి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాయి. ఆ విషయం మీద ఆయన కూడా ఏదైనా ఉంటే తన ఖండనను, తన అభిప్రాయాన్ని ఏదో తెలపాలి. కానీ వాళ్ళ ఏదో మీడియానే అంత కారణమైందనే కారణంతో